ముఖ్యంగా చాలామంది పిల్లలు యువత నా దగ్గర ఎప్పుడు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదండి, ఏం చేయాలి అని అడుగుతుంటారు. ఎంత చదువుకున్నా కూడా రావట్లేదు అని అడుగుతుంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటంటే, ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి. అదే దీనికి సమాధానం. ఎంత చదువుకున్నా రావట్లేదు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి, వచ్చేంత వరకు చదవాలి అనేది దీనికి సమాధానం. అంతకంటే ఇంకా సమాధానం చెప్పలేం. అయితే ఏమవుతుందంటే కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది, కొంతమంది 4 సార్లు చదవాలి, కొంతమంది 10 సార్లు చదవాలి, కొంతమందికి 15 సార్లు చదవాలి. ఆ 15 సార్లు చదవాల్సిన వాడికి 15 సార్లు చదివితేనే వస్తుంది వాడికి. ఒకసారి చదివితే వాడికి రాదు. 10 సార్లు చదివినా కూడా 15 సార్లు చదివితేనే వాడికి వస్తుంది. ఎందుకంటే వాడి సామర్థ్యం అది. ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చేంత వరకు తప్పకుండా చదువుకుంటే, అందుకే ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి వెన్న రావాలి అని అంటే ఏం చేయాలి, మజ్జిగని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది. అక్కడ ఈ మజ్జిగని ఎంతసేపు చిలకాలి అని ప్రశ్న అడిగితే దానికి ఏమిటి సమాధానం? ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా, 4 సార్లైనా ఏం చెప్పాలి సమాధానం? వెన్న వచ్చేంత వరకు చిలుగుతూనే ఉండాలి. అదే దాని సమాధానం. అంతకంటే ఇక్కడ ఇంకో సమాధానం చెప్పడమే కుదరదు. అది వచ్చేంత వరకు చేయాల్సిందే ఆ పనిని. అదేవిధంగా ఈ చదువు